డబ్బులు ఎవరికీ ఊరికే రావు. అది అందరికీ తెలుసు. కానీ మీకే తెలవదు. డబ్బులు ఎవరికీ ఊరికే రావని ఈ పదం పదే పదే తెలుగు మీడియాలో, డిజిటల్ మీడియాలో గానీ, టీవీ ఛానల్స్‌లో పదే పదే ఇనిపిస్తది మనకి యాడ్ రూపంలో. ఆయన ఎవరో గాదు, కిరణ్ కుమార్ లలిత జ్యువెల్లరీస్ అనే పేరుతోని ఒక బోడిగుండు ఆయన ఎప్పుడొస్తుంటాడు. మనోళ్ళు ప్రజలు బయట జనాలు గూడా అనుకుంటారు బోడిగుండు యాడ్ అని. ఈ బోడిగుండు ఆయన చెప్పిండు డబ్బులు ఊరికే రావు, ఊరికే రావు ఎవరికి అనుకుంటనే ప్రభుత్వానికి సంబంధించిన 15,39,00,000 రూపాయలని ఊరికనే తీసుకుండు. మరి ఆయనకైతే ఊరికే వస్తాయి. ప్రజలకు రావట గానీ ఆయనకు ఊరికే వస్తాయట. డబ్బులు ఎవరికి ఊరికే రావు తెలుసుకోండి ప్రజలారా. నా లలిత జ్యువెల్లరీస్‌లో వచ్చి బంగారం కొనండి. బయట షాపుకు పోయి సరిపోల్చుకోండి అన్నాడు. బయట షాపుకు పోయి మేము సరిపోల్చుకుంటాం, ప్రజలు పోల్చుకుంటారు, మీ షాపులో కొంటారు పక్కన పెడితే, మీరు మీ లెక్కలను సరిపోల్చుకోకుండానే 15,39,00,000 రూపాయలు ప్రభుత్వాన్ని టోకరా చేసి, ప్రభుత్వాన్ని చీటింగ్ చేసి లబ్ధి పొందారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇది దిశ పేపర్ రాసింది. రావాల్సిన దానికన్నా 15,39,00,000 రూపాయలు ఎక్కువగా క్లెయిము. జీఎస్టీ రిటర్న్స్‌లో లలిత జ్యువెల్లరీస్ తప్పుడు లెక్కలు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ లలిత జ్యువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. పక్క షాపులోనూ వెరిఫై చేసుకోండి అంటూ సూచనలు ఇచ్చే ఆయన జీఎస్టీ రిటర్న్స్‌లో తప్పుడు లెక్కలు చూపి అధికారులకు దొరికిపోయారు. కాగ్ ఆడిటింగ్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తప్పుడు లెక్కలను వెరిఫై చేసి నా స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌లోని జీఎస్టీ విభాగాధికారులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. తప్పుడు లెక్కల్ని మీడియాలో ఆయన చెప్తుంటాడు సరిపోల్చుకోండి పక్కోళ్ళతోనని. ఈయన లెక్కలను సరిపోల్చుకోకుండా ప్రభుత్వాన్ని టోకరా చేసి చీటింగ్ చేస్తే వాళ్ళు సరి చేస్తారట. నోటీస్ ఇచ్చారు. అరే నాయనా, నువ్వు ఇచ్చే యాడ్లన్నీ దొంగ యాడ్లయ్యి, నువ్వేం ప్రజల్ని నా షాపులో కొనుక్కొని పక్క షాపులో వెరిఫై చేసుకోండి అంటున్నావు. కానీ నీ లెక్కల్ని నువ్వు వెరిఫై చేసుకొని తెలిసే దొంగ లెక్కలు సమర్పించి 15,39,00,000 రూపాయలు ప్రభుత్వం సొమ్ముని టోకరా చేసిన. ప్రభుత్వ సొమ్ము అంటే అది ప్రజల సొమ్మే. నువ్వే మేరకు నాణ్యమైన బంగారం ఇవ్వగలుగుతావు, నువ్వు చెప్పే యాడ్లో ఎంత నిజం ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి దిశ పేపర్ ఒక వార్త రాసింది. ఆడిటింగ్లో గుర్తించారట, జీఎస్టీలో మోసం చేసిండు, ఎక్కువ క్లెయిమ్ చేసిండట. ఇది ఎక్కడో లేదు, పంజాగుట్టలో లలిత జ్యువెల్లరీస్‌లో జరిగిందట.